ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవునట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి నీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ద్వితీయోపదేశ కాండం 13వ అధ్యాయం 18వ వచనము. నీ దేవుడైన యెహోవా దృష్టికి యథార్థమైన దాన్ని చేయించు. నీ దేవుడైన యెహోవా మాట వినినప్పుడు యెహోవా తన కోపాగ్ని నుండి మల్లుకొని నీ యందు కనికరపడి నిన్ను కరుణించి నీ పితరులతో ప్రమాణం చేసిన రీతిని నిన్ను విస్తరింపచేయనట్లు నిర్మూలం చేయవలసిన దానిలో కొంచెమైనా నీ యొద్ద ఉంచుకొనకూడదు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నీ దేవుడైన యెహోవా దృష్టికి యథార్థమైన దాన్ని చేయించు. నీ దేవుడైన యెహోవా మాట వినున్నప్పుడు యెహోవా తన కోపాగ్ని నుండి మల్లుకొని నీ యందు కనికరపడి నిన్ను కరుణించి నీ పితరులతో ప్రమాణం చేసిన రీతిని నిన్ను విస్తరింపచేయునట్లు నిర్మూలం చేయవలసిన దానిలో కొంచెమైన నీ యొద్ద ఉంచుకొనకూడదు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయం 28వ వచనంలో నీ దేవుడైన యెహోవా దృష్టికి యుక్తమును యథార్థమునకు దానిని నువ్వు చేసినందున నీకును నీ తర్వాతే నీ సంతతి వారికి నిత్యము మేలు కలుగునట్లు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలన్నింటినీ నువ్వు జాగ్రత్తగా వినవలెను. ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయం 32వ వచనంలో నేను మీకు ఆజ్ఞాపించుతున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను. దానిలో నువ్వు ఏమీ కలపకూడదు, దానిలో నుండి ఏమీ తీసివేయకూడదు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడగానే పరలోకమందున నా తండ్రి చిత్తము ప్రకారం చెయ్యువాడే ప్రవేశించను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. ద్వితీయోపదేశ కాండం 26వ అధ్యాయం 17వ వచనం యెహోవాయే నీకు దేవుడై ఉన్నాడని నువ్వు ఆయన మార్గముల యందు నడిచి ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను ఆయన విధులను అనుసరించి ఆయన మాట విందుననియు నేడు ఆయనతో మాట ఇచ్చితివి. చివరిగా ఒక మాట ద్వితీయోపదేశ కాండం 21వ అధ్యాయం 9వ వచనంలో అట్లు నువ్వు యెహోవా దృష్టికి యథార్థమైనది చేయనప్పుడు నీ మధ్య నుండి నిర్దోషి యొక్క ప్రాణము విషయమైనను దోషమును పరిహరించదవు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపలో మమ్మల్ని నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.